న్యూయార్క్ ఆశల నగరం. ఇక్కడికి అందరూ పెద్ద పెద్ద ఆశలతో, కోరికలతో, కలలతో వస్తారు. అవి తీరినా తీరకపోయినా ఈ దేశాన్ని మాత్రం వదలలేకపోతుంటారు. అలాంటి కలలతోనే మేము ఇక్కడికి వచ్చాం. అవి తీరకపోయినా ఇక్కడే ఉంటున్నాం. నా పేరు శైలజ. నాకు 10 ఏళ్ల వయసుండగా మా నాన్న మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. వచ్చిన 5 ఏళ్లకే మా నాన్న చనిపోయారు. మా అమ్మకి అంతగా ఏం తెలీదు. దాంతో కుటుంబ బాధ్యత నా మీదే పడింది. తిరిగి ఇండియాకి వెళ్ళాలనిపించినా మాకంటూ దగ్గర వాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఇక్కడే సెటిల్ అయ్యాం. ఐ మిస్ ఇండియా లాట్. ఏంటి, కూరగాయలు ఇంటికి తీసుకొచ్చినందుకు రోజుకి 200 ఇవ్వాలా? 200 కాదమ్మా, $5. ఈమె మా మదర్. పేరు లక్ష్మీ దుర్గా. అమెరికాకు వచ్చి 10 ఏళ్లు దాటినా ఇంకా అన్నిటినీ ఇండియన్ కరెన్సీలోనే చూస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద డే అష్టోత్తరాలతోనూ అష్టలక్ష్మి పూజలతోనూ గడిపేస్తూ ఉంటుంది. మా అమ్మ చేసే పూజలు అలవాటై మా మెయిడ్ కూడా హనుమంతుడి భక్తురాలైంది. మేమింకా తెలుగు మర్చిపోకపోవడానికి కారణం మా అమ్మే. ఇదే నేనుండే కాలనీ. ఇక్కడ ఎక్కువగా ఇండియన్స్, పాకిస్తానీస్ ఉంటారు. అండ్ దిస్ ఇస్ మై హౌస్. వీడు చీకు. వీడికి స్నానం చేశాక తల తుడుచుకోకపోవడం, అన్నం తిన్నాక చేయి కడుక్కోకపోవడం, స్కూల్ నుంచి వచ్చాక బుక్స్ పట్టుకోకపోవడం లాంటి మంచి అలవాట్లన్నీ ఉన్నాయి. వీడిని ఎంతమందిలో ఉన్నా ఈజీగా గుర్తుపట్టచ్చు. కారణం, వీడికి వంటి మీద 365 డేస్ ఎక్కడో అక్కడ ప్లాస్టర్స్ అతికించుంటాయి. గాయాలు వీడికే కాదు, వీడి కుక్క స్నూపీకి కూడా. ఎంత అల్లరి చేసినా వీడంటే నాకు ప్రాణం. నేను కాస్త డల్గా ఉన్నా నా దగ్గరకు వచ్చి రకరకాల కబుర్లు చెప్పి నన్ను నవ్విస్తాడు. ఐ లవ్ చీకు. గుర్తుందిగా, నీ స్పోర్ట్స్ డే. ఆ రోజంతా నీతోనే ఉండాలి. ఈవినింగ్ మ్యాజిక్ షోకి వెళ్ళాలి, రైట్? ఎస్. శైలు, శ్రీకాంత్ ఫోన్ చేశాడు. ఈరోజు తన బర్త్డే అంట. చీకుని బయటికి అవసరం లేదని చెప్పు. వాడికున్నది ఒక్కరే, అది నేను. దట్స్ ఇట్. చీకు ఫాదర్ పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ మమ్మల్ని వదిలేసి ఇంకొక అమ్మాయిని 2వ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు. ఐ హేట్ హిమ్. కనిపిస్తే చాలు పట్టుకుని తన్నాలనిపిస్తుంది. ఐ రియలీ హేట్ దట్ ఫెలో. ఈ షాప్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు ఇదే మమ్మల్ని పోషించింది. ప్రస్తుతానికి మేము దీన్ని పోషించాల్సి వస్తుంది. రోజు రోజుకి సేల్స్ తగ్గుతూ అప్పులు పెరుగుతున్నాయి. తీసేయాలంటే మనసు ఒప్పట్లేదు, ఉంచడానికి బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 8 మంత్స్గా ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేకపోతున్నాను. ఆ నోటీసులు ఏవి? గుడ్ మార్నింగ్ సార్. శైలు, వీళ్ళు మన లోన్ ఆఫీసర్స్ అమ్మా. హలో. సారీ శైలు, తెలుగు అమ్మాయివి, ఏ ఆధారం లేకపోయినా కష్టపడి పనిచేస్తున్నావని ఒక్క ఇన్స్టాల్మెంట్ పే చేయకపోయినా సంభవం మేనేజ్ చేశాను. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 15 రోజులు టైం ఇచ్చారు. ఈ లోపల డబ్బు కట్టకపోతే షాపు క్లోజ్ చేస్తామని చెప్పడానికి వచ్చారు. నేను ఆల్రెడీ మా బాస్కి చెప్పాను సార్. ఈరోజు ఎలాగైనా కన్విన్స్ చేసి 1 వీక్లో ఇన్స్టాల్మెంట్ కట్టేస్తాను. I'm sorry, but we have to do this. సారీ శైలు. అమ్మయ్యా, వెళ్ళిపోయారా? ఏం చెప్పాలో తెలియక నిన్ను పిలుచుకొస్తానని చెప్పి జంప్ అయిపోయావు. ఇతని పేరు సీను గానేపూడి. నడవని మా షాప్ మేనేజర్ కమ్ సేల్స్మెన్. తెలుగులో రామానాయుడు అంత గొప్ప ప్రొడ్యూసర్ అవ్వాలని ఆశ. చిరంజీవితో గ్రహాంతర వాసుల సినిమా, మహేష్ బాబుతో సూపర్ మ్యాన్ తీయాలని ప్లాన్స్. అయితే ఆల్రెడీ ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ నన్ను కలర్ ఇచ్చి హైదరాబాద్లో సురేంద్ర అని అసిస్టెంట్ డైరెక్టర్ని ట్రాక్లో పెట్టాడు. ప్రతి రాత్రి ఆ కుర్రాడికి ఫోన్ చేసి తన ఐడియాలన్నీ చెప్పి విసిగిస్తూ ఉంటాడు. వీడి పేరు జలాల్ ఖాన్. పాకిస్తాన్లో పుట్టి 25 ఏళ్లు రాగానే అమెరికా వచ్చేశాడు. ఎంత కష్టపడ్డా ఏమీ సంపాదించలేకపోవడంతో లోకల్ జ్యోతిష్కుడి సలహా మేరకు తెలుగమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దాంతో లైఫ్ టర్న్ అయింది నెగటివ్గా. ఇండియన్ని చేసుకున్నందుకు పాకిస్తాన్ వాళ్ళు వెళ్లేశారు. పాకిస్తాన్లో పుట్టినందుకు అమెరికా వెళ్లేసింది. అనుమానం జబ్బుందని భార్య వదిలేసింది. దాంతో పర్వర్షన్ మొదలైంది. పిల్లల బంతులు ఎత్తుకెళ్లి ఆడుకోనివ్వకుండా చేయడం మొదలు పోస్ట్ బాక్స్ నిండా నీళ్లు పోయడం వరకు రకరకాల పిచ్చి చేష్టలతో హింసిస్తూ ఉంటాడు. అన్నట్టు నేను చేసే జాబ్ ఏంటో చెప్పలేదు కదా. ఇండియాలో బలివ్వబోయే ముందు మేకల్ని మేపినట్టు ఇక్కడ బాగా పనిచేయించుకోవడానికి ఎవ్రీ వీకెండ్ కంపెనీ వాళ్ళు తన ఎంప్లాయీస్ని మేపి తాగిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అలాంటి పార్టీలు అరేంజ్ చేసే కంపెనీయే మాది. స్టైలిష్గా చెప్పాలంటే ఈవెంట్ మేనేజర్స్. అంటే
వీకెండ్లో అమెరికా అంతా పార్టీలు చేసుకుంటున్నప్పుడు మేము వర్క్ చేస్తాం. దట్స్ మై లైఫ్. శైలు, ఇతని పేరు రామ్ పసుమర్తి. మా నాన్న ఫ్రెండ్, నా బాస్. తను చెప్పాలనుకునే నాన్సెన్స్ అంతా రామాయణంలో రాశారు, శ్రీశ్రీ చెప్పాడు అని చెప్తుంటాడు. నా చిన్నప్పటి నుంచి ఇతని నోట్లోంచి ఒకటే మాట వింటున్నాను. అబ్బా ఎలాగోలా ఈ సంవత్సరం కష్టపడి సంపాదించి డిసెంబర్ కల్లా ఇండియా వెళ్ళి భద్రాచలంలో ఆ రాముల వారి పాదాల దగ్గర హ్యాపీగా బతికేస్తా. శైలు, టేక్ నోట్, రాసుకో టు ద కంపెనీ. Yeah. ఫైల్ పంపించేశారు. శైలు చూడు ఇది. హాయ్. శైలు వీళ్ళు జర్మనీ నుంచి వచ్చారు. ఎలాగన్నా లోన్ అమౌంట్ ఇస్తాను, ఇలా చెయ్యి. దామా దా. ఇన్నోసాఫ్ట్ అనే జపాన్ కంపెనీ వాళ్ళు మనకు ఫోన్ చేశారు. సంవత్సరానికి $10 మిలియన్ ఖర్చు పెట్టి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి పార్టీలు ఇస్తారంట. నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసావు అనుకో, ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. ఆ తర్వాత మీరు భద్రాచలం వెళ్ళి సెటిల్ అయిపోతారు. అమ్మా ప్రొఫైల్ త్వరగా రెడీ చేయి, రేపు ఈవినింగే మీటింగ్. వాట్, ఇంత షార్ట్ టైంలోనా? అది కాదమ్మా, లేట్ అయిందనుకో ఈ కాంట్రాక్ట్ గురించి మా తమ్ముడు జాన్ పసుమర్తికి తెలుస్తుంది. వాడు ఏదో ఒక రకంగా పాలిటిక్స్ క్రియేట్ చేసి ఈ కాంట్రాక్ట్ వాడు కొట్టేస్తాడు. ప్లీజ్ అమ్మా ప్రొఫైల్ త్వరగా రెడీ చేయి. ఓకే సార్. సార్, మా షాప్ గురించి చెప్పాను కదా, ఇంకో 10 రోజుల్లో ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు మూసేస్తామంటున్నారు. సరే ఒక పని చేయమ్మా, ఈ జపాన్ వాళ్ళ కాంట్రాక్ట్ మనకు వచ్చేలా చేసావు అనుకో, నీకు $100,000 ఇస్తా. అది సరే సార్, కానీ నువ్వు ఇంకే మాట్లాడొద్దమ్మా, నువ్వు వెళ్ళి వెంటనే ఆ రిపోర్ట్ రెడీ చేయి, రేపు ఈవినింగే మీటింగ్. హాయ్. హలో. You're not going anywhere. Go and do your homework. I hate you, mummy. దయచేసి వెళ్ళిపోమని చెప్పమ్మా. మనం వద్దనుకున్నప్పుడు చీకు మాత్రం ఎందుకు? ఇప్పుడు చూడు, వాడు కూడా నన్ను ఐ హేట్ యూ అంటున్నాడు. తను ఎలాగో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు కదా, తనతోనే పార్టీకి వెళ్ళమని చెప్పు. వెళ్ళమని చెప్పమ్మా ప్లీజ్. శైలు, పర్లేదండి, తన బాధని అర్థం చేసుకోగలను. కానీ ఎనీవేస్ ఇది చీకుకి చేయండి. తన బర్త్డే కాదమ్మా, చీకు బర్త్డేకి బయటకు తీసుకెళ్ళమని చెప్పు. లాస్ట్ మంత్ చీకు బర్త్డేకి ఫోన్ చేస్తే ఏం చెప్పాడు? నేను చాలా బిజీగా ఉన్నాను, అసలు న్యూయార్క్లోనే లేను అని చెప్పాడా? గుర్తొచ్చినప్పుడు ప్రేమ చూపించడం కాదమ్మా, గుర్తు పెట్టుకుని ప్రేమ చూపించాలి. అయినా 6 నెలలకోసారి తను వచ్చి వీడిని బయటికి తీసుకెళ్ళడం, మిగిలిన 6 నెలలు తండ్రి ఇప్పుడు వస్తాడా అని వాడు వెయిట్ చేయడం అవసరమా? ఆ ముచ్చు మొహందేమో బయట కారులో వెయిటింగ్. తనకెంత ధైర్యం ఉంటే తను ఇక్కడికి తీసుకురావాలి? శైలు, ఏంటమ్మా ఇది? బ్యాంక్ లోన్ కూడా ఎక్స్టెండ్ అవ్వట్లేదు. ఇంకొద్ది రోజుల్లో షాప్ మూసేయాల్సి వచ్చేలా ఉంది. ఎంత కష్టపడ్డా కూడా. సారీ మమ్మీ. మమ్మీ, నీకు డాడీ అంటే ఇష్టం లేదు కదూ? లేదు నాన్న, నీలాంటి మంచి కొడుకునిచ్చినందుకు తనంటే నాకు ఎప్పటికీ ఇష్టమే.